కార్మికులందరినీ కార్మికులందరినీ ఇవ్వాలి. సరిపోయిన కార్మికులు 2 లక్షల రూపాయలు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలి. సరిపోయిన కార్మికులు 2 లక్షల రూపాయలు తీసుకోవాలి. వెంకటేశ్వర విధుల్లోకి సిగ్గు తక్కువ వేతనాల కార్మికులను అవమానపరచడం, సిగ్గు తక్కువ వేతనాల పనికి తీసుకోకపోవడం, సిగ్గుని వెంకటేశ్వర నిధుల్లోకి తీసుకోవాలి. వెంకటేశ్వర విధుల్లోకి చచ్చిపోయిన కార్మికులను పనిలోకి వెంటనే చచ్చిపోయిన ఉద్యోగము, చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగము, చనిపోయిన కార్మికులకు కుటుంబ ఉద్యోగము, రిటైర్మెంట్ అయిన కార్మికులకు ఉద్యోగము. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా అటువంటి ఇంజనీర్ సెక్షన్ కార్మికుడు దాదాపు 6 రోజులు అధ్యక్షులు కామ్రేడ్ శేఖర్ ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. ఆయనకి ఏదైనా జరిగితే ఇది ఇప్పుడు శాంతి మాట్లాడింది కదా 2 మాటలు. ఇప్పుడు సిపిఎం జిల్లా ఆయన స్టేట్మెంట్ ఆఫీస్లో ఆయన ఎంగేజ్ చేశారు. అసలు ఆయన ఏ విధంగా చేశారు, వాట్ ఈస్ గోయింగ్ అనేది మెసేజ్ పెట్టారు. మెసేజ్ చూసి నాకు ఫోన్ చేశారు. సార్ ఫోన్ చేసి చెప్పారు. ఎంక్వైరీ ఆఫీసర్ చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తారు. గాంధీ గారితో మీరు చెప్పారు, అది లోపల వేసి కలుస్తాము. 18,500 కావాలనేది మన డిమాండ్. కార్మికుల ప్రాణాలు కాపాడి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమించిన ఈ రోజు పొద్దుటూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం 16 రోజులు రిలే నిరాహార నడిచి గత 6 రోజులుగా ఆమా నిరాదీక్ష నడుస్తా ఉంది. ఈ దీక్షల శిబిరాన్ని సందర్శించి వీళ్ళకు మద్దతు తెలియజేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ పక్షాన ఇడికి రావడం జరిగింది. నా పేరు చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి. ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు దేశ ప్రధాని నరేంద్ర మోడీనే వీళ్ళు చేసేటువంటి సేవలకు విలువ కట్టలేము, వాళ్ళకు పాదాభివందనం చేసినా తప్పు లేదు, వాళ్ళకి ఇచ్చేటువంటి స్వల్పమైన జీతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా విలువైనది అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఇది ప్రపంచమంతా దేశమంతా చూడడం జరిగింది మనం వీడియోల్లో, టీవీల్లో. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేసేటువంటి వాళ్ళు. ఇది లోకమంతటికి కూడా ఎరికైనటువంటి వ్యవహారం. మూడోది, ఈరోజు మున్సిపల్ వర్కర్స్ సంబంధించినటువంటి డిమాండ్లు చాలా న్యాయమయబద్ధమైనవి, చట్టబద్ధమైనటువంటివి. సుప్రీంకోర్టు తీర్పులు మాత్రం కూడా మద్దతు ఇచ్చినటువంటి డిమాండ్లు ఏమిటి? కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారము, లేబర్ యాక్ట్ ప్రకారము 18,500 రూపాయలు ఇవ్వాలి ఒక కార్మికుడికి. ఇక్కడ 12,000 ఇస్తా ఉన్నారు. అంటే ఇది లేబర్ యాక్ట్కు వ్యతిరేకము, ఆ కోర్టులు తీర్పులకు వ్యతిరేకము, అట్లాగే లేబర్ కమిషన్ ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకం. దీనిపైన ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నటువంటి కమిషనర్ను ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి పాలక వర్గం కూడా ముద్దాయిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, చట్టాలను అమలు చేయండి, కోర్టు తీర్పులు అమలు చేయండి. ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడేటువంటి పద్ధతిని మానుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వీళ్ళకు ఎక్కడంలే ఇంత మూర్ఖత్వంగా, ఇంత ఈగోగా వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. అది తగ్గించుకోకపోతే ప్రజలకు, కార్మికులకు నష్టం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 4వ అంశం ఏమిటంటే, ఈరోజు ప్రధానంగా మున్సిపల్ వర్కర్లు 16 రోజులుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్లపైన రిలే చేశారు. ఎందుకు చర్చలకు పిలవలేదని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ లేబర్ ఆఫీసర్ ఏమైనాడు? ఆయన ఎందుకు మధ్యస్థం చేసి మరి అధికారులను, కార్మిక నాయకులను కూర్చోబెట్టి మాట్లాడేదని మేము అడుగుతా ఉన్నాం. సమాధానం లేదు. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు అధికారులు ఏం చెప్తే అది చేస్తారు. ఈరోజు ఎంక్రోచ్మెంట్ తీసేయమని చెప్పి అధికారులు చెప్పారు, వర్కర్లు తీసేశారు. తీసేయకపోతే అధికారులు వర్కర్ల మీద చర్యలు తీసుకుంటారు. తీసుకుంటే
నష్టపోయినటువంటి బాధితులు కలెక్టర్ను ఉన్నతాధికారులు కలుస్తారు. మరి ఈరోజు అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకోకుండా వర్కర్ల మీద చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమైంది? కాబట్టి వర్కర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఎంక్రోచ్మెంట్కు సంబంధించి అధికారులకు పూర్తి బాధ్యత వహించాలా, అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, ఇంకా ఎవరైనా ఉంటే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి పైన వ్యక్తిగత కక్షతో చేసినటువంటి ఈ టెర్మినేషన్ తప్ప ఇది మరొకటి కాదు. ఇది వెంటనే రీకాల్ చేయాలా, దాన్ని మళ్ళా విధుల్లోకి తీసుకొని ఆయన ఉద్యోగాన్ని మళ్ళా కొనసాగించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది జిల్లా వ్యాప్త ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపం సంతరించుకుంటుంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు పొద్దుటూరు మున్సిపల్ కమిషనరే బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం. చివరిగా ఏమిటంటే ఈరోజు మున్సిపల్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా లేబర్ కమిషను, అలాగే మున్సిపల్ కమిషనరు, అట్లాగే ఎమ్మెల్యే గారు, అట్లాగే కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెంటనే జోక్యం చేసుకొని చర్చలు పిలవాలా, ఈరోజు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.